అలా కూర్చోమన్నారట గురువుగారు, వాళ్ళ గురువుగారు. ఈయన ఎదురు కూర్చున్నారటండి. అలా కూర్చుండిపోయారట ఇద్దరును. మళ్ళీ కళ్ళు ఇప్పారటండి. ఈయన ఒకసారి ఇప్పారటండి. ఏనండి ఇది మనకి తెలుసుకోవాలి నిజంగానే. చూస్తే అయ్యా వాళ్ళ అమ్మగారు, మా గురువుగారి పత్ని, వీళ్ళిద్దరూ గురువు శిష్యులు ఇద్దరు రూమ్లో ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చారు. 3 రోజులు అయిపోయిందండి మీరు లోపలికి వెళ్ళి. చూడండి, 3 రోజులు చూసారా? 3 రోజులు అయిపోయిందండి. స్కూల్ నుంచి కబురు పెట్టారు హెడ్ మాస్టర్ గారు, మీరు సెలవు పెట్టలేదు, ఏం చేయలేదు అని. ఇద్దరు కళ్ళు ఒకసారి మూసారట, మళ్ళీ అలా తెరిచారట. 3 రోజులు అయిపోయిందట. దాన్ని సమాధి అంటారండి. సమాధి, ఆ మనసు అలా స్థిరత్వాన్ని పొందిసింది అనమాట. ఇవి కూడా మనకి నిజంగా తెలుసుకోవాలి. ఇలా ఉంటాయా విషయాలు అనేసి. రామకృష్ణ పరమహంస గారు కూడా వారి కూడా వాళ్ళ గురువుగారి దగ్గర ఇలాగే సమాధి పొందారు, నిర్వికల్ప సమాధి. దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, నువ్వు శిష్యుడు కాదు, నేను గురువుని కాదు అని వెళ్ళిపోయారట. అంటే అలాగ మాట్లాడతారు చమత్కారంగానే. అంటే నువ్వు నా అంతటి వాడివి అయిపోయావు, నేను ఇంకేటి గురువుని, నువ్వు అర్థమైంది కదండి, నువ్వు శిష్యుడు కాదు, నేను గురువుని కాదు అని వెళ్ళిపోయారు. మరి కనబడలేదట. నువ్వు నేను సమానమనే అండి, నా దగ్గర అన్నీ నేర్చుకున్నావు అని అన్నమాట. అప్పటి నుంచి ఆయన మళ్ళీ ఆ మనసుని ఆ స్థితి నుంచి మళ్ళీ కిందకి దించి, మళ్ళీ సంసార బాధ్యతలన్నీ చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ రిటైర్ అయిన తర్వాత ఈ యోగ విద్యను అలాగా అందించి ప్రతి ఒక్కరికి కూడా మనబోటోళ్ళకి కొంత తెలిసిన అయినా ఓపిక మీద మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామా అని వేచి ఉండేవారు అలాగన్న. అందులో ఈ ఆసనాల ద్వారా కొన్ని రోగాలు పోతుంటాయి, మీకు తెలిసిన సంగతి. కొద్ది శక్తి పెరుగుతుంటుంది. ప్యారలల్గా మనకి శరీరాలు దుర్బలం అయ్యాయి కదా, కాలం ఈ తిల్లయ్యి బాగోలేక రకరకాల రోగాలు ఇవన్నీ. ఈ ఆసనాలు అయ్యేసరికి రక్త ప్రసరణ అది జరిగి ఆరోగ్యం అది మంచి ఆరోగ్యం కలగడం. ఆ తర్వాత ఆయన ప్రేమగా బోధించేవారు, ఆయన ఈ ఆరోగ్యమే కాదు, కొంచెం మనసున దైవం వైపు నిలుపు, దైవాన్ని తెలుసుకో, కొంచెం ధ్యానం కూడా చేసుకో, అలా నెమ్మదిగా ఆ భక్తిని కలిగి ఉండి భక్తి గురించి చెప్పేవారు. ఇందాక లయయోగం అని మీకు చెప్పాను, ఆయన చెప్పేవారు ఇవన్నీ. మీరు స్మరణ చూస్తే ఆయన ఉంటే నిజంగా చాలా ఆనందించేవారు అనమాట. అప్పుడప్పుడు మేము సేవ చేస్తుంటే, నిష్కామకారం చేస్తే ఏమి నోటితోటి భగవన్నామం పలుకుని చేసుకుంటే ఏమి అనేవారు అనమాట. ఏదో చేస్తాను, ఆ నోరుని ఎందుకు ఖాళీ ఉంచి అలా నిరంతరం భగవన్నామం చేసుకోవచ్చు కదా అనేవారు. మనం చేస్తున్న నామాన్నే మనసులో నిరంతరం చేయమనేవారు అనమాట. మన సెంటర్కి వస్తుంటారు కొంతమంది మన దగ్గర. అలాగే 2-3 మాకు ఎప్పుడు అలాగా నామం అలాగా అయిపోతుందండి, ఎప్పుడు గుర్తుకున్నా మేము అనుకోకుండానే అయిపోతుంది అంటుంటారు. నిజంగా చాలా అద్భుతమేనమ్మ, నిజంగానే గురువుగారి అనుగ్రహం మీకుంది. చక్కగా ఎప్పుడు ఆ దైవం తాలూకు అనుగ్రహం, ఆ కష్టాల్లో కాపాడడం, అలా ఏ కష్టాలు వచ్చినా ధైర్యాన్ని ఇవ్వడం. ఇవాళ ఇందాకైతే బోల్డ్ వర్షం, సత్యనారాయణ గారు అన్నారు నిన్న, ఎలాగండి వర్షం అండి. మేము ఏదో మాట్లాడుకుంటాం ఇతనితోటి, ఏం చేస్తాం గురువుగారి కార్యక్రమాలు చేస్తాం, వర్షం పడితే పడుతుంది, పడిపోతే పడదు, మనం చేసుకుని వెళ్ళిపోవడమే అని గారుతం సార్ అన్నారు. ఈయన మాట్లాడితే ఇందాక ఏమన్నానండి మీతోటి, అయితే ఏమని వాళ్ళ వైజాగ్లో వర్షం, బోరిన వర్షం అది మీరు చూశారు. ఆయనే నడుపుకుంటాడు ఆయన. మనం ఫీల్ అవుతున్నాం కదా, దైవం ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, చూస్తున్నాడు, ఇదంతా వ్యవహారం నడుపుతున్నాడు. ఆయన కరుణ లేకపోతే ఏం చేయగలం మనం. అలాగా ఏమండి, చాలామంది అతన్ని అనుసరించి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళి చక్కగా దైవం తాలూకు ప్రొటెక్షన్, రచన కలిగి ఉండడం. ఆ విధంగా ఇవాళ రోజున మహానుభావుడు అయితే ఆశ్రమాన్ని, ఒక వ్యవస్థని, వచ్చిన వాళ్ళకి కొంత విద్య బోధించడం, అదంతా క్రమక్రమంగా అది బయటకు చూస్తే కనబడవండి. మా గ్రామస్తులే ఉంటారు అక్కడ, బయటకి చూస్తే ఎవరో రావడం పోవడమే కనబడుతుంటుంది. నాకు ఆశ్చర్యం, గురుగారు ఎప్పుడునండి ఆయన కనుగుడ్డు పడేది కాదండి, చాలా ఆశ్చర్యంగా ఉండేది. కనుగుడ్డు పడేది కాదు, అలాగ ఉండేవారు, రెప్ప పడేది కాదు. అలాగా అలా తోవలోకి వస్తుంటే ఎక్కువ ఉండేవాడిని. దేని మీద మమత ఉండేది కాదు, ఎప్పుడు ఫ్రెష్గా ఉండేవారండి. మనం మాట్లాడితే ఒక క్షణమే అతను మనకేదో మాట అనేసేవారు, అంతే మళ్ళీ నీటి మీద రాతలాగా ఉండేది అనమాట ఆయన మనసు. అవలేలుగా మనసులో చెప్పేసేవారు. ఎంతటి వాళ్ళు వచ్చినా ఏంటి మాట్లాడితే వాడు అలాగా చిన్న భయం వచ్చేది అనమాట. అంటే ఏదో భయపెట్టడానికని కాదు, ఏంటి మహానుభావుడు ఎంత మనం అనుకున్నది ఏదో చెప్పేస్తున్నారని అనేసి.
మరి ఇవన్నీ ఏమనుకోవాలండి? ఒక మాట్లాడితే అయిపోయేదండి, ఒక మాట అంటే అయిపోయేది. మేము అప్పుడు ఉన్న 15 సంవత్సరాలు ఇంచుమించు ఏదో చిన్న చిన్న వస్తుంటాయి కదా, హాస్పిటల్కి వెళ్ళాలండి, డాక్టర్ గారు చెప్పారు ఈ ఎక్స్రే తీయమన్నారు, ఈ సిద్ధి తీయమంటారు, మా అమ్మగారికి వెళ్ళగలిగా అంటే ఏం కాదులే అనేసేవారు. ఒకటే మాట. ఆడికి వెళ్తే ఏమైంది కాదండి, వచ్చేవారు తిరిగి. ఆయన మీరు చెప్తే నమ్మరు, ఆయన శరీరం తిన్నాను నాది, మేము హాస్పిటల్కి వెళ్ళలేదు అసలు, అలా కాపాడుకొచ్చారు మమ్మల్ని. అది ఇప్పటికీ అలాగే కాపాడుకొస్తాను ఇంకో రూపంలో. కాకపోతే అంటే మహనీయుల తాలూకు విశేషం ఎలాగుంటుందో చూడండి, అలా ఒక మాట అంటే అయిపోతుంటుంది. ఎందుకంటే ఎక్కడో మనం భగవాన్ రమణ మహర్షి గురించి మాట్లాడి ఆనందపడుతుంటాం, రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడుతుంటాం. మన దగ్గర కూడా అలాంటి మహాత్ములు ఉన్నారు, శరీరాన్ని దాటి ఉంటూనే శరీరానికి ధ్యాస లేని మహానుభావులు. ఆయనకి శరీర ధ్యాస ఉండేది కాదు ఆయనకి. అలా ఉంటాయండి ఆధ్యాత్మిక స్థితులు. కాబట్టి మనం ఏంటంటే ఇవి ముచ్చటించుకొని, మహాత్ముల గురించి ముచ్చటించుకొని మనం చేస్తున్న అభ్యాసాలను మరింత ఆనందంతో ఉత్సాహంతో చేస్తూ వారు చెప్పిన విషయాలే చెప్తున్నాను. ఆ మనసుని భగవంతుని మీద లయం చేయండి. మనసు మెయిన్ అనేవారు, మనసు మెయిన్ భగవంతుని మీద ఉండాలనేవారండి. అలా చేస్తుంటే ఆ మనసే శక్తిని పొందుకొని క్రమంగా ఏకాగ్రమై, భగవద్గీతలు ఏం చెప్తాడండి, అంచుకాలంలో ఆ భగవంతుడి గుర్తుకొస్తే చాలు అన్నీ చేరుతాం అన్నాడు. అంతకంటే మనకి ఇంకేం కావాలి? మరణ సమయంలో ఆ భగవన్ నామస్మరణ కూడా మన మనసుకు వచ్చిందంటే అయిపోయింది మన పని. అదండి విషయం. ఇవాళ నిజంగా మీతో షేర్ చేసుకోవడం, నిజంగా మొన్న అంటారు నరసింహ గారు, ఇలాంటి మహానుభావులు గురువుగారి తాలూకు విశేషం ఇవాళ ఉత్సవం. ఒక విధంగా ఒక ఉత్సవం అంటే ఒక అవగాహన మనకు పెరిగిపోతుంటుంది అనమాట. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళిపోతుంది. మా వాళ్ళు అంటుంటారు కొంతమంది, ఇంత కష్టపడి ఇవన్నీ చెయ్యాలని. నిజంగా ఎంతో ఎనర్జీ వస్తుందండి, ఒక అవగాహన వస్తుంటుంది. నాకేంటి అవగాహన, ఎంత చక్కగా మీరు చేస్తున్నారు, మీతో పాటు వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. నిజంగా ఫెయిర్గా చెప్తున్నానండి అప్పుడప్పుడు భజనకి, ఆ స్మరణకి. అది మా తెల్లారి మా షెడ్యూల్స్ అయ్యి అనుమతి ఎంత తెల్లారింటికి యోగా క్లాసులు తయారవ్వాలి. అలాగా మనసు లయం అవ్వాలన్నమాట, షెడ్యూల్స్ పెర్మిట్ చెయ్యు. అది థ్యాంక్ యూ అండి, చాలా మీకు అవకాశం నాకు ఇచ్చినందుకు.